మనం ఈ రోజు నుంచి ఈవినింగ్ బఫే స్టార్ట్ చేస్తున్నాం కదండి. సో అన్ని ఐటమ్స్ మనం టేబుల్ మీద సర్వ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రెష్గా సర్వ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం కస్టమర్కి ఏం కావాలో అవి ఎక్కువ సర్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని అండ్ ఫస్ట్ వచ్చేసి సౌత్ ఇండియన్ ఐటమ్స్తో స్టార్ట్ చేస్తున్నాము. గీ కారం తవ్వ ఇడ్లీ అనమాట. ఇది విజయవాడ స్టైల్ చిన్న పునుగులండి. చూడొచ్చు పైన చక్కగా క్రిస్పీగా, ఆ క్రిస్పీ సౌండ్ వినొచ్చు. ఇవి ముందు వేసి పెట్టామనుకోండి ఇంత క్రిస్పీగా ఉండవు. మన దగ్గర సిగ్నేచర్ అలకాటే ఐటమ్ ఇది మొక్కజొన్న గార. సో మొక్కజొన్న గారికి యాక్చువల్లీ రోటి పచ్చడి బాగుంటుంది. గీ కారం దోశ. ఇది నాన్ వెజ్ బఫే ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు దోశని విత్ చికెన్ కర్రీతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో వేడివేడిగా దోశ వేయించుకొని చికెన్ కర్రీ నంచుకొని తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉంది. నాన్ వెజ్ బఫెట్లో అయితే బటర్ గార్లిక్ ప్రాన్స్, చిల్లీ చికెన్ అండ్ చికెన్ టిక్కా ఇస్తున్నాము. వెజ్ బఫెట్లో అయితే వెజ్ మంచూరియా ఇస్తున్నాం, పచ్చిమిర్చి పన్నీర్ టిక్కా, క్రిస్పీ కార్న్ అండ్ హరాబరా కబాబ్. ఇవి స్టార్టర్స్ కింద ఇస్తున్నాం అనమాట. బటర్ గార్లిక్ ప్రాన్స్ అండ్ ఇది చిల్లీ చికెన్. సో ఈ ఐటమ్స్ ఏంటంటే డైరెక్ట్ టేబుల్ మీద సర్వ్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా ఏదైనా ఒకటి నచ్చితే ఎక్స్ట్రానే సర్వ్ చేద్దామని. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ బఫెట్ కాబట్టి రిపీటెడ్ సర్వింగ్ ఉంటుందండి. సో నెక్స్ట్ ఇది అయిపోయాక పానీపూరి ట్రై చేద్దాం. పానీపూరి కొంచెం స్పైసీగా ఉంది కానీ దహీపూరి తిన్నాక బ్యాలెన్స్ అయిపోయింది. ఇది మల్బార్ పరాటా విత్ కడాయి వెజ్ కర్రీ అండి. పరాటాలో కర్రీ సోక్ అయి ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది కాకుండా మెయిన్ కోర్స్లో తందూరి రోటీ, దాల్ తడక, చికెన్ కర్రీ, చిక్మంగళూరు చికెన్ పులావ్, అది మన సిగ్నేచర్ పులావ్. సో ఇలా ఈ ఐటమ్స్ అన్ని మెయిన్ కోర్స్ ఉంటాయి. మెయిన్ డిజర్ట్స్ ట్రై చేయాలి. డిజర్ట్స్లో ఐస్ క్రీమ్ దోశ ఇస్తున్నాము. సో బేసిక్గా ఐస్ క్రీమ్ దోశ కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు, కాకపోతే తింటే మనకి వాఫల్ విత్ ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. బెల్లం సమోసా అండి. పైనంతా క్రిస్పీగా ఉంటుందండి, లోపల చక్కగా కోకోనట్ ఉంటుంది కదా, దాంతో స్టఫింగ్ పెడతాము. చాలా బాగుంటుంది. మన మ్యాంగో ఫెస్టివల్లో బాగా క్లిక్ అయింది ఈ మ్యాంగో హల్వా అనమాట. బిసి బిసిలో బఫెట్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈవినింగ్ 7 o'clock నుంచి అవైలబుల్ ఉంటుందండి. సో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఎవ్రీ మంత్ మెనూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మంత్ మెనూ అయితే ఇప్పుడు ఏదైతే ఐటమ్స్ సర్వ్ చేసామో అవన్నీ ఈ మంత్ మొత్తం అవైలబుల్ ఉంటాయి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు.